హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లిటిల్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో బెస్ట్ హెల్దీ హల్వాని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ హల్వా సింపుల్గా బాగా కుదిరేలా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ హల్వా కోసం మంచి బూడిది గుమ్మడికాయని తీసుకోండి. దాన్ని బాగా కడిగి మంచిగా కట్ చేసుకోండి. ఈ హల్వా రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ముఖ్యంగా పెరిగే పిల్లలకి రోజు స్వీట్ని కొంచెం తినిపిస్తే గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇదే కాదు, గుమ్మడి గింజల్ని నానబెట్టి కానీ లేదా పొడిగా చేసి పాలలో కలిపి ఇచ్చిన పిల్లలకి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ హల్వా చిన్న పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి, పండు ముసలి వాళ్ళకి, ఇలా అందరికీ ఆరోగ్యాన్ని చాలా మేలు చేస్తుంది. వారం రోజులు నిల్వ ఉండే ఈ హల్వాని ఎలా చేసుకుందామో చూద్దాం. కట్ చేసుకున్న పీసెస్ని పీల్ ఆఫ్ చేయండి, లేదా పీలర్తో చేయడం కష్టమైతే ఇలా కత్తితో అయినా పీల్ ఆఫ్ చేసుకోండి. దాంట్లో ఉన్న సీడ్స్ అనేది తీసేయండి. ఇప్పుడు ఈ పీసెస్ని గ్రేటర్తో తురిమి తీసుకుందాం. గ్రేటర్లో చిన్న హోల్స్ ఉన్న సైడ్ తురమండి, ఎందుకంటే హల్వా అనేది మంచిగా కనబడుతుంది. హల్వా చేయడానికి పెద్ద టైం పట్టదు, కానీ కట్ చేసి పీల్ ఆఫ్ చేసుకోవడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. ఇలా మొత్తం గ్రేట్ చేసి తీసుకుందాం. ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని దాంట్లో మనం తురిమి పెట్టుకున్న హల్వాని దీంట్లో వేయాలి. సో ఇదంతా ఒకేసారి గట్టిగా పిండాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అనేది వెళ్ళడానికి. గుమ్మడికాయలో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనం ఉడకడానికి చాలా టైం పడుతుంది. అందుకే కొంచెం వాటర్ అనేది ఇలా పిండడం వల్ల బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ వాటర్ కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఈ హల్వా కొంచెం డ్రై అయిపోతుందండి. ఇప్పుడు ఇది పక్కకి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 10 యాలకులు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఒక వెడల్పు ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి తురిమి పెట్టుకున్న హల్వాని కొంచెం వేసుకోవాలి. 4 to 5 మినిట్స్ ఇలా ఉడికించడం వల్ల దీంట్లో ఉండే ఒగరు శాతం అనేది తగ్గుతుంది. మనం కలుపుతూ ఉంటే అది కొంచెం కలర్ షేడ్ అవుతుంది. మీకు ఓపిక ఉంటే డైలీ ఈ హల్వాని చేసుకొని ఫ్రెష్గా తినొచ్చు. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అలా ఫ్రై అయిన హల్వాని పక్కకు పెట్టుకోండి. ఇలా మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్న హల్వాని ఫ్రై అయినాక అంతా ఒక దాంట్లోకి తీసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో మనకి హల్వాకి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న షుగర్లో వాటర్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఈ పాకాన్ని కలుపుతూ ఉండాలండి, షుగర్ అనేది కరిగేంత వరకు. ఇలా 4 to 5 మినిట్స్ కలిపినాక మనకి తీగ పాకం అనేది వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి యాలకుల పౌడర్ వేయాలండి. పాకం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా వచ్చినాక ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న హల్వాని ఇందులోకి వేయాలి. వేసినాక ఒక 2 టైమ్స్ కలిపినాక నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేయాలి. వేసి మంచిగా ఒక 2 మినిట్స్ కలిపి పెట్టాలి. ఈ హల్వా వారం రోజులు నిల్వ ఉంటుంది గైస్. సో అంతే అండి, మంచి టేస్టీ గుమ్మడికాయ హల్వా రెడీ. మనం చేసుకున్న ఈ హల్వా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.